హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మగ్గం వర్క్ ఫ్లవర్ ఎలా వేసుకోవాలనేది చెప్తున్నాను. అంటే షార్ట్ స్టిచ్, లాంగ్ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది చెప్తున్నానండి. ఓకేనా? ఇక్కడ మీరు ఫస్ట్ నేను జరీ థ్రెడ్ తీసుకున్నాను. జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేయాలి. మీకు చైన్ స్టిచ్ వస్తే అన్నీ వచ్చేస్తాయండి. చైన్ స్టిచ్, బీడ్ స్టిచ్ వచ్చిందనుకోండి, సిల్క్ థ్రెడ్ పట్టుకోవడము, అది దారం తెగకుండా నేర్చుకున్నారనుకోండి, ఈజీగా మీకు ఇవన్నీ చైన్ స్టిచ్ ద్వారానే వస్తాయి. పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. ఓకేనా? ఫస్ట్ మీరు చైన్ స్టిచ్, బీడ్ స్టిచ్, సిల్క్ థ్రెడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నీడిల్ ఎలా పట్టుకోవాలి, నీడిల్ పట్టుకొని ఎలా మనము స్టిచ్చెస్ని వేయాలి అనేది ఒక్కటి మీరు నేర్చుకుంటే చాలండి. మిగిలిన అన్నీ వాటంతట అవే వస్తాయి. నేను ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్ని కుడుతున్నాను. నేను ఇంకో సైడ్ వేసేది పూర్తిగా చూపించాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లాంగ్ స్టిచ్, షార్ట్ స్టిచ్, లాంగ్ స్టిచ్, షార్ట్ స్టిచ్ ఇలా వేస్తున్నాను అన్నమాట. స్టార్టింగ్ ఇలా మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఇలా మళ్ళీ అక్కడి నుంచి చిన్న స్టిచ్, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ చిన్న స్టిచ్, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ దాని నుంచి చిన్న స్టిచ్ వేయాలి. ఇలా లాంగ్ స్టిచ్, షార్ట్ స్టిచ్, మీరు ఏ ఫ్లవర్ అయినా ఈ స్టిచ్చెస్ నేర్చుకున్నారనుకోండి, ఏ ఫ్లవర్ అయినా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఫస్ట్ పెద్ద స్టిచ్ వేసి మళ్ళీ చిన్నది స్టిచ్ వేయాలి, చైన్ స్టిచ్. మళ్ళీ లాగి మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలి. ఇలా చేస్తే మనకి ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయితే చేయండి, కంపల్సరీగా మీకు వస్తుంది. నీడిల్స్, మెటీరియల్స్ అన్నీ ఇప్పుడు ఫ్యాన్సీ షాప్స్, టైలరింగ్ షాప్స్లో దొరుకుతున్నాయండి. టైలరింగ్ షాప్స్లో వెళ్ళి అడగండి, నీడిల్స్ మీకు దొరుకుతాయి. ఇలా మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఇంకొక విషయము, ఈ ఫ్లవర్ వచ్చేసి మనము ఇప్పుడు సపోజ్ బోట్ నెక్ బ్లౌజెస్ ఉంటాయి కదా, బోట్ నెక్ బ్లౌజెస్ కానీ మిగిలిన వాటికి మామూలుగా లాంగ్ ఫ్రాక్స్ కానీ పైన వరకు, బ్లౌజ్ వరకు ఇలా ఒక్కొక్క ఫ్లవర్ వేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చివరి వరకు చూడండి ఈ వీడియోని, ఎందుకంటే మీకు దీని ద్వారా మీరు చూడడం వలన ఏది ఒకసారి చూడగానే రాదండి. మీరు ఎక్కువ చూసారనుకోండి, చూస్తూ ఉన్నారనుకోండి, మీకు నేర్చుకోవాలనే ఆతృత ఉంటుంది, ఎలా కుడుతున్నారనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ బేసిక్స్ కోసము నా చైన్ స్టిచ్ వీడియో, అలాగే బీడ్ స్టిచ్ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్ చైన్ స్టిచ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, బీడ్ స్టిచ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది నేర్చుకోండి. ఓకేనా? పెద్ద కష్టమైతే ఏమి ఉండదండి, కష్టమైతే ఏముండదు, కాకపోతే టైం పడుతుంది. కానీ మనకి ఇంట్రెస్ట్ని బట్టే మనకి నేర్చుకోవాలనేది ఆతృత ఉంటుంది. ఇప్పుడు అంతటా మనం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.